దేవునికి స్తోత్రం. ప్రియమైన వారలారా, రక్షకుడును ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో మీకు శుభములు వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దేవుడు మిమ్మలను, మీ బిడ్డలను, మీ కుటుంబములను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవుని పిల్లలారా, కొంతమంది వ్యక్తులను మనం గమనిస్తే వారు ఏలుబడి చేస్తూ ఉంటారు. ఒక క్లాసు మనం గమనిస్తే, ఒక తరగతిని, దాంట్లో ఒకడే లీడర్గా ఉంటాడు. వాళ్ళు మిగిలిన క్లాస్ వాళ్ళ కొలీగ్స్ని, ఆ స్టూడెంట్స్ని అందరినీ లీడ్ చేస్తూ ఉంటారు. అదేవిధంగా ఒక ఉద్యోగంలో ఒక డిపార్ట్మెంట్ని మనం చూసుకుంటే ఒక్కరే నాయకుడిగా ఉండి వాళ్ళని లీడ్ చేస్తూ ఉంటారు. కారణం ఏంటంటే వారు ఆ పనిలో శ్రద్ధ కలిగి ఉండటం వలన, ఆ పనిలో వారికి ఆసక్తి కలిగి ఉండటం వలన, శ్రద్ధ ఉండటం వలన వారు ఏలుబడి చేస్తూ ఉంటారు. ప్రియమైన దేవుని పిల్లలారా, అయ్యే మాటలు ఇక్కడ పరిశుద్ధ గ్రంథంలో భక్తుడు మనకి తెలియజేస్తూ ఉన్నాడు. సామెతల గ్రంథము 12వ అధ్యాయము 24వ వచనంలో ఈ రీతిగా రాయబడి ఉంటూ ఉన్నది. శ్రద్ధగా పనిచేయువారు ఏలుబడి చేయుదురు, సోమరులు వెట్టి పనులు చేయవలసి వచ్చును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన ప్రజలారా, శ్రద్ధగా పనిచేయువారు ఏలుబడి చేస్తారంటండి, సోమరులు వెట్టి పనులు చేస్తారంట. నిజమేది. మన జీవితాల్లో మనం అప్లై చేసుకున్నప్పుడు మన పరిస్థితిలో మనం గమనిస్తే శ్రద్ధ కలిగినటువంటి వారే ఏలుబడి చేస్తున్నట్లు మనం గమనిస్తాం. సోమరులు వెట్టి పనులు, బానిసత్వం చేస్తున్నట్లు మనం గమనిస్తాం. ప్రియమైన ప్రజలారా, రక్షించబడిన మనము, దేవుని బిడ్డలుగా ముద్రించబడిన మనము, దేవుని రాజ్యానికి హక్కుదారులు అవుతున్నటువంటి మనం ఏం చేయాలంటే ప్రతి పనిలో శ్రద్ధ కలిగి ఉండాలి. మనకి అప్పగించినటువంటి పని అది ఏదైనా కావచ్చు. నీ కొలీగ్స్ నీకు సహకరించకపోయినా, నీ బాస్ నిన్ను ఇబ్బంది పెడుతున్నా, నీ పై అధికారులు నిన్ను వేధించినా, నువ్వేం చేయాలంటే, నేనేం చేయాలంటే, మనమేం చేయాలంటే శ్రద్ధ కలిగి పని చేయాలండి. ఒకరితో మనకు అసలు సంబంధమే లేదు. దేవుడే మనకు ఆ పని అప్పగించాడని, దేవుడే మనపైన ఆ బాస్ని నియమించాడని, దేవుడే మనకి అవకాశం ఇచ్చాడని తలంచి మనుషులకు చేసినట్టు కాక దేవుని కొరకే చేసినట్లుగా మనము శ్రద్ధ కలిగి, నిజాయితీ కలిగి పని చేసినట్లయితే ఒకానొక రోజు వస్తుంది. ఆ రోజున దేవుడు మనలను ఏలుబడి చేసేవారుగా మారుస్తాడు. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దయచేసి గమనించండి ప్రియులారా, ఒకవేళ మీ బాస్ మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాడేమో, ఒకవేళ మీ సూపర్వైజర్స్ని నిన్ను వేధిస్తున్నారేమో, ఒకవేళ నీ కొలీగ్స్ నీ మీద నిందలు మోపుతున్నారేమో, అయినను ఓ సహోదరి, ఓ సహోదరుడా, నీకు అప్పగించినటువంటి పనిలో, నీవు చేస్తున్నటువంటి పనిలో శ్రద్ధ కలిగి దానిని కొనసాగించు. శ్రద్ధ కలిగి దానిని కొనసాగించు. శ్రద్ధ కలిగి నువ్వు దాన్ని నెరవేర్చగలిగితే ఒకానొక రోజు నీకు రాబోతుంది. అప్పుడు దేవుడు నిన్ను వారందరి మీద ఏలుబడి చేరేవారిగా నియమించబోతున్నాడు. దేవునికి స్తోత్రం. విశ్వాసం ఉంచండి. ఎవరో ఏదో అన్నారులే, పైన ఆయన కూడా నాకు సపోర్ట్ చేయట్లేదులని నువ్వు ఈ పని నిన్ను వదిలేస్తే చివరికి సోమరం అయిపోతావు. నువ్వు వెట్టి పని చేయాల్సి వస్తుంది. శ్రద్ధ కలిగి పని చేయండి. శ్రద్ధ కలిగి పని చేయండి. ఏలుబడి చేయి వారిగా మార్చబడండి. ఇటు కృప దేవుడు మనందరికీ కలుగు చేయనుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్